ఒకటి మాకు ఉపాధ్యాయ విధానం కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించిన మంత్రి మీ గురించి ఆలోచన చేస్తాడని సార్ను కూడా నిన్ననే కలిసినాం సార్ మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక్క మదన్ ఒక్కడే ఖాళీగా ఉండి ఇంకా మదన్నకు ఒకరిని చేస్తే మళ్ళీ అందరినీ కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు 6 నెలలు ఉంటుంది 6 నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ అంటే వానాకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చెట్టు చలికాలంలో తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇంకేముంది ఏది లేదు సార్ మళ్ళీ ఎట్లా మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది సార్ మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్ మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము నిన్న అడిగితేగా నన్ను సార్ నిన్న చెప్తిగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్ద సార్ వచ్చినా నేను చెప్పినా నువ్వు చెప్పవా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు నీకు పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి ఈసారి వన మహోత్సవాలు పెట్టారు అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటది కదా ప్రాఫిట్ వస్తుంది మట్టం అట్లా పెట్టచ్చు ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది ఉపయోగం ఉంటుంది కదా ఒకసారి ఎవరు వచ్చారు అధికారులు మన నమస్తే సార్ శ్రీధర్ అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడించి నాకు చెప్పు అంటే ఇప్పుడు ఏదే ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్ నా పేరు సురువుకిష్టయ్య కిష్టయ్య చెప్పు ఈ చాలా మంచిగా పని చేస్తుంది సార్ ఈ పాస్ అయినాయి పర్వాలేదు పాస్ అయినాయా పాస్ మార్క్ వేసినావా సార్ పాస్ మార్క్ వేసినావా దానికి మంచిగానే సార్ పాస్ అయింది ఓకే ఓకే మాకు బండ్లు లేవు సార్ బండ్లు కావాలి మోపెడ్ బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి పోనీకి ఇబ్బంది అవుతుంది సార్ బండ్లు కావాలి మాకు చెట్టు పెట్టుకుంటాం కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్ చెట్టు పెట్టుకుంటాం మేము చెట్టు నాటుకుంటాం ఓకే ఓకే తప్పకుండా అలాంటి చెట్లు అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్ అన్ని ప్లాట్లలో మొత్తం మీకేస్తారు చెట్లు లేకుండా రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా ప్లాంటేషన్ ఎక్కువ అయితే కలిసి స్కోప్ కూడా ఉండదు సార్ గతంలో అప్పుడు కోటి వరాలల్లో మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు ఓకే ఓకే మంచి 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 లక్ష్మి నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడ్మిక్కలు దప్ప దిగినా కానీ ఇది మంచి పని చేసింది నిన్న అంటే పైకి ఎక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము మాకు నేను పైకి ఎక్కుతుంటే 2 పాములు ఉన్నాయంటే నిన్న అట్లా అంటే మంచిది తప్పకుండా మోపాడ్ ఒకటి ఈ చెట్లు పెట్టేది 2వది తర్వాత వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా ఏమో ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమను విజ్ఞప్తి చేస్తాం కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసాక అంటే కొంచెం మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు మరి నీరావి కొన్ని వచ్చినాయి దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి సొసైటీలకు టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టు ఉంటే మనం ఏమైనా చేయనికి ఉంటుంది ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లో కొంచెము
జిల్లాలలో కూడా ఎక్కడైనా సార్, నమస్కారం సార్. ఇచ్చేసారు. సీఎం సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. ఆ, అయితే ఈ చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ, ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా? ఆ, దానికి మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి అలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కుంటాం. ఓకే. ఒకటి చెట్లు దూరం అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఏమైనా బైక్ అరేంజ్మెంట్ మీరు ఏమైనా చేస్తే మీ దయదలిచి ఏమైనా చేయండి సార్ మాకు. ఏదో మరి దాని మీద ఆలోచన చేద్దాం. పిల్లల్ని బాగా చదివి దీంట్లో 2 పరిష్కారాలు ఉన్నాయి. సరే, మనం ఇట్లా కష్టపడ్డా మన పిల్లల్ని బాగా చదివించుకొని పెద్దోళ్ళని చేస్తే ప్రత్యామ్నాయం అవుతుంది. రెండోది, ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు సాయం చేస్తూ ఉపయోగపడుతుంది అంటే మన ప్రతిపాదన మంత్రి గారికి కూడా చెప్తాను నేను. దాని ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేసేది ఉంటే ఏదన్నా చేద్దాం. మూడోది, ఇప్పుడు కొత్తగా రోడ్లు బాగా వేస్తున్నాం. రోడ్లు కానీ వనాలు పెంచేది కానీ మిగతా చెట్లతో పాటు ఈ చెట్లు కూడా పెంచేటట్టు